హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు ప్రజెంట్ డిఫెన్స్ నుంచి మనకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ మూడిట్లోనూ ఒకటేసారి పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ ఆఫీసర్స్ టైప్ పోస్టులు. మీకు ఎగ్జామ్ సెంటర్స్ అనేది మన తెలుగు లోకల్ స్టేట్, ఆంధ్ర వాళ్ళకు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ వాళ్ళకు తెలంగాణలో ఉంటుంది. అదేవిధంగా క్వాలిఫికేషన్ చూసుకున్నట్టే సింపుల్గా ఇంటర్మీడియట్ పాస్ అనేటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్లో మీరు బైపీసీ చేసిన అప్లై చేసుకోవచ్చు, ఎంపీసీ గ్రూప్ చేసిన కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంటర్ సెకండ్ ఇయర్ ఎవరైనా చదువుతా ఉన్నా కూడా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వీడియోలో వచ్చేసి క్లారిటీగా మీకు పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియో నిండి చూడండి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే కొంతమంది ఆర్మీకి ప్రిపేర్ అవుతుంటారు కదా, ఆర్మీలోన పారా కమాండో, అది కూడా పారా కమాండ్లో మళ్ళీ ఆఫీసర్స్ టైప్ పోస్టులు. పారా కమాండ్కి ఎవరైతే వెళ్ళాలి అనుకుంటారో వాళ్ళందరికీ ఇది మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఈ వీడియోలో వచ్చి క్లారిటీగా అన్ని డీటెయిల్ చెప్తాను. ఓవరాల్గా మనకు 400 అబో పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఆంధ్ర, తెలంగాణ ఉన్నటువంటి అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. వీడియోని ఇంటివరకు చూడండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీకు పూర్తి డీటెయిల్స్ చెప్తాను. అండ్ వీడియో చూస్తున్నట్టు ప్రతి ఒక్కరు నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్గా అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జెన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్లకన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మేటబుల్ నెంబర్ మనకు ఏవైతే డిఫెన్స్ సెక్టార్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది అనమాట. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎక్కడి నుంచి రిలీజ్ చేసిందంటే మనకు యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే పోస్టులు ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు యూపీఎస్సీ బోర్డు అయితే మనకు భర్తీ చేస్తున్నాం. అయితే మనకు నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వచ్చిందంటే కనుక మనకు మే 28, 2025 మనకు నిన్న సాయంత్రం అయితే రావడం అయితే జరిగింది. అండ్ అప్లికేషన్ కూడా మనకు నిన్న సాయంత్రం నుంచి అయితే అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి మళ్ళీ చెప్తున్నాం బ్రదర్, అప్లై లాస్ట్ డేటు జూన్ 17, 2025. నెక్స్ట్ మంత్ 17వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైతే ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ఉంటుందో, ఎవరికైతే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు అప్లై చేసిన వెబ్సైట్ వచ్చేసి upsconline.nic.in అనే వెబ్సైట్ మాత్రం అప్లై చేసుకోండి. యాక్చువల్గా మనకు యూపీఎస్ బోర్డు నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఏంటంటే మనకు ఎన్డీఏ అండ్ ఎన్ఏ మనకు 2025 సెకండ్ బ్యాచ్ సంబంధించిన నోటిఫికేషన్ అన్నమాట. మనకు యూపీఎస్ నుంచి మనకు 2 నోటిఫికేషన్ వస్తాయి. ఒకటి ఎన్డీఏ, ఎన్ఏ, అదేవిధంగా సెకండ్ వచ్చేసి సిడిఎస్ది నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. ఎన్డీఏ నోటిఫికేషన్ అన్నా సిడిఎస్ అన్నా మనకు ఇయర్లీ 2 టైమ్స్ అయితే మనకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ ఫస్ట్ నోటిఫికేషన్ అనేది మనకు ఆల్రెడీ వచ్చేసింది అనమాట. అండ్ సెకండ్ నోటిఫికేషన్ అనేది మనకు ఇప్పుడైతే రావడం జరిగింది. యాక్చువల్గా మనకు ఎన్డీఏ, ఎన్ఏ అంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేవల్ అకాడమీ అంటారు. ఇంకోటి ఏంటంటే దీనిలోన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ 3 డిఫెన్స్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు 3 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ వాటికంటే ముందు మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ మనకు ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీలోన మనకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. వీటిలో ముందుగా ఆర్మీకి వచ్చేసి 208 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. గర్ల్స్కి వచ్చేసి 10 పోస్టులు అయితే ఉన్నాయి. నేవీకి 42 పోస్టులు భర్తీ చేస్తున్నారు. గర్ల్స్కి 5 పోస్టులు అనమాట. ఎయిర్ ఫోర్స్కి వచ్చేసి ఓవరాల్గా మనకు 92 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అంటే ఇక్కడ మనకి ఇంకోటి చూసుకోండి, ఫ్లయింగ్ బ్రాంచ్కి 92, గర్ల్స్కి 2. అండ్ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్కి వచ్చేసి 18, గర్ల్స్కి 2. అదేవిధంగా గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్కి 10 పోస్టులు. అండ్ ఇక్కడ వచ్చేసి ఫీమేల్ వాళ్ళకు 2 పోస్టులు అనమాట. అయితే ఓవరాల్గా మనకు ఎయిర్ ఫోర్స్లోనే ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారంటే కన్నా ఇక్కడ మనకు 120 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు ఓవరాల్గా. ఇక అదేవిధంగా మనకు నేవల్ అకాడమీ, ఏదైతే మనకు నేవల్ అకాడమీ 10+2 క్యాడెట్ ఎంట్రీ కింద ఓవరాల్గా మనకు 36 పోస్టులు భర్తీ చేస్తున్నారు. గర్ల్స్కి వచ్చేసి 4 పోస్టులు మాత్రమే కేటాయించారు. ఇక ఓవరాల్గా మనకు నోటిఫికేషన్ ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారంటే కన్నా 406 పోస్టులు అనమాట. బట్ బ్రదర్ ఇక్కడ మనకు వేకెన్సీ అనేది చాలా తక్కువ ఉన్నాయి కదా అని మీరైతే అనుకోవద్దండి. మనకు ప్రతి సంవత్సరం మనకి నోటిఫికేషన్ వచ్చిన ప్రతి సంవత్సరం మనకు 400, 350 ఈ విధంగా మాత్రమే మనకు పోస్టులను భర్తీ చేస్తూ ఉంటారు. బట్ ఇవన్నీ కూడా మనకు చాలా రేర్ అనమాట. అండ్ ఈ జాబ్స్ కూడా కొట్టడం అనేది అంత ఈజీగా అయితే కాదు, బాగా హార్డ్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎగ్జామ్స్ అనేది మనకు యూపీఎస్ బోర్డు అయితే కండక్ట్ చేస్తారు కాబట్టి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు శాలరీ. ఇక్కడ మీరు శాలరీ చూసుకున్నట్టే ఆర్మీ ఆఫీసర్స్ అండ్ ఈక్వలెంట్ ర్యాంక్స్ ఇన్ ఎయిర్ ఫోర్స్, నేవీ అనమాట. ఇక్కడ వచ్చేసి అంటే మనకు బేసిక్ పేనే 56,100 మనకు స్టార్టింగ్ అయితే ఉంది. లెవెల్ 10 కింద మనకు సాలరీ అయితే వస్తుంది. అయితే బ్రదర్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు పర్ మంత్ 1 lakh వరకు మీకు సాలరీ అయితే వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు ఆఫీసర్ స్థాయి పోస్టులు అండ్ లెవెల్ 10 కింద మీకు సాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు బేసిక్ పేనే 56,000 అనుకోండి. దానిలో డిఏ అండ్ హెచ్ఆర్ఏ అదేవిధంగా మనకు ఇంకా చాలా రకాలైనటువంటి అలవెన్స్లు కూడా ఉంటాయి అనమాట. అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 1 lakh వరకు సాలరీ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా, కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అని. అండ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, అఫీషియల్గా వాళ్ళే మెన్షన్ చేశారు.
ఇక్కడ మనకు ఆర్మీ వింగ్స్, నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎన్డీఏ ఏదైతే ఉందో వీటిలో మీకు ఆర్మీ వింగ్స్కి అప్లై చేసుకోవాలంటే 12th పాస్ అంటే ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. లేదంటే అవర్ ఈక్వలెంట్ ఎగ్జామ్ ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఆర్మీ వింగ్కి అప్లై చేసుకోవాలంటే ఇంటర్మీడియట్లో మీరు ఎనీ గ్రూపు బైపీసీ కానీ, సిఈసి కానీ, హెచ్ఎస్ కానీ ఎనీ గ్రూపు అంటే చేసినా కూడా ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఎయిర్ ఫోర్స్ అండ్ నేవల్ వింగ్స్లోనే వచ్చేసి మనకు నేషనల్ డిఫెన్స్ అకాడమీ, అదేవిధంగా టెంప్లెస్ట్ క్యాడెట్ ఎంట్రీ పోస్ట్ ఉన్నాయి కదా, ఈ పోస్ట్కి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో ఇండియన్ నేవల్ అకాడమీకి వీళ్ళు కంపల్సరీగా 12th పాస్ అయి ఉండాలి అంటే ఇంటర్మీడియట్. బట్ ఏంటంటే వీళ్ళు కంపల్సరీగా ఇంటర్మీడియట్లో ఎంపీసీ గ్రూప్ అయితే చేసి ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఈ సబ్జెక్టులు అయితే కంపల్సరీ చదివి ఉండాలి. ఈ సబ్జెక్టులు చదివినటువంటి వాళ్ళు మాత్రమే ఎయిర్ ఫోర్స్ కానీ నేవీకి కానీ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఆర్మీకి అప్లై చేసుకోవాలంటే ఇంటర్లో ఎన్ని గ్రూపు ఏది చేసినా అవసరం లేదు, ఇంటర్ ఉంటే చాలు అనమాట. ఒకవేళ మీరు ఎయిర్ ఫోర్స్ కానీ నేవల్ వింగ్ కన్నా నేవీకి కానీ అప్లై చేసుకోవాలంటే ఇంటర్ ఎంపీసీ గ్రూప్ అయితే చేసి ఉండాలి, అదైతే చూసుకోండి. అండ్ బ్రదర్ మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పారు కదా, అక్కడ ఎక్కడ మెన్షన్ చేశారని మీరు అడిగితే కనుక ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే క్యాండిడేట్ హూ ఆర్ అపియరింగ్ ఇన్ ద 12th క్లాస్ అండర్ ద టెంప్లెస్ట్ ప్యాటర్న్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామ్ కెన్ ఆల్సో, ఇక్కడ మీరు మళ్ళీ చూసుకోండి అంటే కెన్ ఆల్సో అప్లై ఫర్ దిస్ ఎగ్జామినేషన్ అని వాళ్ళు క్లియర్ కట్గా మెన్షన్ చేశారన్నమాట. ఎవరైతే ఇంటర్మీడియట్ 12th పాస్ అపియరింగ్ అంటే చదువుతున్నారో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేశారు కాబట్టి చూసుకోండి. బట్ ఏంటంటే ఎవరైతే అపియరింగ్ స్టూడెంట్స్ ఉంటారో అంటే చదువుతున్నటువంటి వాళ్ళు ఎవరుతున్నారో ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తారన్నమాట వీళ్ళు. ఆ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ కల్లా మీరు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి, అదేవిధంగా ఇంటర్ మెమో అయితే మీకు మీ చేతులు అయితే వచ్చి ఉండాలన్నమాట. అలా ఉంటేనే మీరు ఎస్ఎస్బి ఇంటర్వ్యూలో అయితే మిమ్మల్ని అయితే యాక్సెప్ట్ అయితే చేస్తారు. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే కానీ ముందుగా ఎస్సీ వాళ్ళు, ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు, అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎటువంటి పేమెంట్ అయితే ఉండదు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు కంపల్సరీగా 100 రూపాయలు మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ 100 రూపాయల పేమెంట్ కూడా మీరు మాస్టర్ కార్డు కానీ, రూపే క్రెడిట్ కానీ, డెబిట్ కార్డు కానీ, యూపీఐ పేమెంట్స్ ద్వారా కానీ మీరైతే పేమెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక ఇక్కడ మనకు అన్మ్యారీడ్ ఎవరైతే మేల్ క్యాండిడేట్ వాళ్ళు అండ్ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనకు డేట్ ఆఫ్ బర్త్ కట్ ఆఫ్ అనేది మనకు చూసుకున్నట్టయితే జనవరి 1, 2007 నుండి జనవరి 1, 2010 మధ్యన ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి. అంటే ఇక్కడ మనకు జనవరి 1వ తేదీ నుంచి 2007, అదేవిధంగా జనవరి 1, 2010 మధ్యన మాత్రమే డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. ఇక 2010 డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు జనవరి 2 ఉన్న అప్లై చేసుకోవడానికి నాట్ ఎలిజిబుల్. అదేవిధంగా 2006 డిసెంబర్ 31 ఉన్నా కూడా వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట. కాబట్టి మీకైతే డేట్ ఆఫ్ బర్త్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి మళ్ళీ క్లారిటీగా చూడండి బ్రదర్, మళ్ళీ కింద కామెంట్ చేయొద్దండి. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ కింద పెట్టి నేను ఎలిజిబులా అని చాలామంది మెసేజ్ చేస్తూ ఉంటారు. క్లియర్ కట్గా చూసుకోండి, మీ డేట్ ఆఫ్ బర్త్ జనవరి 1, 2007 నుండి జనవరి 1, 2010 మధ్యన మాత్రమే ఉండాలి. అంతకంటే ఎక్కువ కానీ అంతకంటే తక్కువ ఉన్నా కానీ మీరు నాట్ ఎలిజిబుల్ అనమాట. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ముందుగా వచ్చేసి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ ఎగ్జామ్ కూడా మనకు సెప్టెంబర్లో అయితే ఎగ్జామ్ అయితే డేట్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఈ ఎగ్జామ్ సెంటర్స్ కూడా మన తెలుగు లోకల్ స్టేట్లోనే ఉంటుంది. ఆంధ్ర వాళ్ళకు ఆంధ్ర, తెలంగాణ వాళ్ళకు తెలంగాణలో, అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్టే ఇక్కడ మనకు పేపర్ 1 అండ్ పేపర్ 2 మనకు 2 ఎగ్జామ్లు అయితే ఉంటాయి. ఒకటి పేపర్ 1 వచ్చేసి మీకు మార్నింగ్ ఉంటుంది, పేపర్ 2 వచ్చేసి మనకు మధ్యాహ్నం నుంచి అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఒకటే రోజు ఎగ్జామ్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే మ్యాథమెటిక్స్ అనేది మనకు కోడ్ 1 అంటే పేపర్ 1 2.5 అవర్స్ అని మనకు టైమింగ్ అయితే ఇస్తారు. 300 మార్కులకు అనేది మనకు క్వశ్చన్ పేపర్ రావడం అయితే జరుగుతుంది. అండ్ జనరల్ ఎబిలిటీ టెస్ట్ అనేది మనకు పేపర్ 2 అనమాట. 2.5 అవర్స్ అనేది మీకు టైమింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓవరాల్ మీకు 600 మార్కులకు అనేది క్వశ్చన్ పేపర్ రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు టోటల్ మార్క్స్ వచ్చేసి ఎగ్జామ్కి 900 మార్కులు. అదేవిధంగా మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకు ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తారు నెక్స్ట్ అనేది. ఈ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ కూడా మీకు 900 మార్కులకు అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మనకు జనరల్ ఎబిలిటీ టెస్ట్ అనేది ఉంది కదా, దీనిలో మీకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా ఉంటుంది. ఒకసారి చూసుకోండి, మీకు నోటిఫికేషన్లో క్లియర్ కట్గా మెన్షన్ చేశారు బ్రదర్, మీరు క్లారిటీగా చూసుకోండి. ఎగ్జామ్ సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి ఇక్కడ మీరు చూసుకోండి. పేపర్ 1లో మనకు మ్యాథమెటిక్స్ కదా, ఆల్జిబ్రా అంటే ఏమేమి క్వశ్చన్స్ అడుగుతాడు, ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అడుగుతాడు మొత్తం కూడా క్లియర్ కట్గా వాళ్ళు మెన్షన్ చేశారు. అదేవిధంగా పేపర్ 2 వచ్చేసి జనరల్ ఎబిలిటీ టెస్ట్, ఇంగ్లీష్ ఉంటుంది, జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. అండ్ దీనిలో మళ్ళీ ఫిజిక్స్, ఈ విధంగా మనకు కెమిస్ట్రీ చాలా రకాలైనటువంటి వాటి నుంచి మనకు క్వశ్చన్ అయితే అడగడం అయితే జరుగుతుంది అనమాట.
ఇక నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఏ డేట్న ఉంటుందని మీరు చూసుకున్నట్టే ఇక్కడ మీరు చూసుకున్నట్టే సెప్టెంబర్ 14, 2025 తేదీన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే బోర్డు అనేది మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేస్తుందని వాళ్ళు క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. అయితే ప్రతి ఎవరైతే అప్లై చేశారో వీటికి వాళ్ళందరూ క్లియర్ కట్గా ఒకటి చెప్తున్నాను, ఎగ్జామ్కి సిన్సియర్గా ప్రిపేర్ అవ్వండి. యూపీఎస్ బోర్డు అనేది ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తుంది. అంత సింపుల్గా అంత ఈజీగా అయితే ఉండదు క్వశ్చన్ పేపర్ అనేది. యూపీఎస్సీ బోర్డు అంటే మనకు ఐఏఎస్, ఐపీఎస్ ఏవైతే జాబ్స్కి మనకి రిక్రూట్మెంట్ చేస్తూ ఉంటుందో, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటుందో ఆ బోర్డు అనమాట. అంత ఈజీగా అయితే క్వశ్చన్ పేపర్ అయితే ఉండదు. చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి మీరు. మీకు ఇంకా దాని గురించి బాగా తెలుసుకొని కోచింగ్ సెంటర్కి వెళ్తా అంటే కోచింగ్ సెంటర్ కూడా వెళ్ళండి అనమాట మీరు. ఇక నెక్స్ట్ మనకు ఎగ్జామ్ సెంటర్స్ అనమాట. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఆంధ్రప్రదేశ్లోన, తెలంగాణ వాళ్ళకు తెలంగాణలో ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్పిన కదా. ఇక్కడ తెలంగాణ వాళ్ళకి చూసుకుంటే ముందుగా హైదరాబాద్ అయితే ఎగ్జామ్ సెంటర్ అయితే కండక్ట్ అయితే చేస్తామని చెప్తున్నారు. అండ్ అదేవిధంగా ఇంకొక సెంటర్ వచ్చేసి తెలంగాణ వాళ్ళకి వచ్చేసి ఇక్కడ మనకు హన్మకొండ, వరంగల్ అర్బన్ ఏదైతే ఉందో వాటిలోనే మీకు ఎగ్జామ్ సెంటర్ అయితే పెడతా ఉన్నారు. తెలంగాణ వాళ్ళకు కేవలం 2 మాత్రమే ఇవ్వడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వచ్చేసి ఓవరాల్గా మనకు 4 అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఒకటి వచ్చేసి ఫస్ట్ అనేది తిరుపతి, ఇది ప్రతి సంవత్సరం ఇస్తూనే ఉంటారు. తర్వాత విజయవాడ, తర్వాత మనకు విశాఖపట్నము, ఇక్కడైతే మనకు 3 అయితే ఉన్నాయి కదా. అండ్ ఓవరాల్గా మనకి ఇంకొక 4 వచ్చేసి మనకి ఇక్కడ క్లియర్ కట్ మెన్షన్ చేశారు అనంతాపురంలో కూడా మనకు ఎగ్జామ్ సెంటర్ అయితే కండక్ట్ అయితే చేస్తామని. ఈ ఎగ్జామ్ సెంటర్స్ అనేది మీరు అప్లై చేసేటప్పుడు అక్కడ ఆప్షన్ పెట్టాలి. మీరు ఆప్షన్ పెడితేనే మీకు 3 ఆప్షన్ పెడితే 3 ఆప్షన్లోనే ఏదో ఒక ఆప్షన్లో మీకు ఎగ్జామ్ సెంటర్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై షార్ట్ లిస్ట్ అవుతారో నెక్స్ట్ అనేది మనకు ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇది 900 మార్కులకు అనమాట. ఈ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది మనకు 5 days అయితే జరుగుతుంది. మళ్ళీ దీనిలోనే చాలా రకాల ఉన్నటువంటి పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీకి మనకు సంబంధించిన క్వశ్చన్లు ఉంటాయి. వీటిలో మనకు మెడికల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. అండ్ దీనికి ఎటువంటి రన్నింగ్ అయితే కండక్ట్ చేయరు, బట్ మీకు మెడికల్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేస్తారన్నమాట. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంతే బ్రదర్, మనకు డిఫెన్స్ సెక్టర్ నుంచి వచ్చినటువంటి యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు నుంచి వచ్చినటువంటి ఎన్డీఏ, ఎన్ఏ నోటిఫికేషన్ అయితే పూర్తి డీటెయిల్ చెప్పాను అనుకుంటున్నాను. వీటిలో మనకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు 400 పైగా పోస్టులు భర్తీ చేస్తున్నారు. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు పూర్తి డీటెయిల్ చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ కానీ కింద కామెంట్ చేయండి. లేదంటే నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా మీరు మిస్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ పేజ్ ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.